దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తున్నాం. వాటిలో భాగంగా యోహాను సువార్త 10వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానము, ఆయన గొర్రెల మంచి కాపరి. ఆయన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి లోకంలోనికి వచ్చానని, ఆయన గొర్రెలు ప్రవేశించు ద్వారము ఆయనే అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఈ ఉపమానాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుల వారు మరి ఆయనే గొర్రెలు ప్రవేశించేటటువంటి ద్వారము, అనగా పరలోక రాజ్యమునకు ద్వారము ఆయనే. దేవుని సన్నిధానములోనికి ప్రవేశించడానికి ద్వారము, మార్గము ఆయనే. దేవుని కృపలోనికి ప్రవేశించడానికి మార్గము, ద్వారము ఆయనే అని నేర్చుకున్నాం. ఇక ఆయన గొర్రెల కాపరి. హల్లెలూయా. యేసయ్య గొర్రెల మంచి కాపరి అని సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకుందాం. మరి యేసయ్య తాను గొర్రెలు ప్రవేశించు ద్వారమునని చెబుతూ, మరి గొర్రెలు తన స్వరాన్ని వింటాయని, ఆయన వాటికి ముందుగా నడుస్తూ ఆ గొర్రెలను తాను పేరు పెట్టి పిలుస్తానని, అవి ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడిస్తాయని చెబుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పాను, కానీ ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచ్చు ఉండును. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆ క్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయన చెబుతూ ఉన్నాడు. ఇదిగో, నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుతూ ఉన్నానని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు ప్రభుల వారు ఈ మాట తెలియజేశాడు. ఇక 11వ వచనం నుంచి చదివితే, నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు ఆయనే గొర్రెల మంచి కాపరినని సెలవిస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో చూస్తే, ఆయన గొర్రెలకు సమృద్ధి జీవము కలగజేయడానికి వచ్చానంటున్నాడు, అనగా గొర్రెలను పోషించే కాపరి. ఇక్కడ గొర్రెలను రక్షించే కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. హల్లెలూయా. తండ్రి నన్ను ఏలాగు ఎరుగునో, నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో, అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును.
నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితిని అనెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకోసం ఆయన ఈ లోకంలోనికి వచ్చాడో మరొకసారి స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన గొర్రెలను రక్షించడానికి, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనులను రక్షించడానికి, మరి తన్ను ఎరగనటువంటి అన్యజనులను పిలిచి దేవుని ప్రేమను, దేవుని రక్షణను, దేవుని నిత్య జీవమును అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చానని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క సాదృశ్యంలో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఈ ఉపమానంలో 2 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిది, ఆ గొర్రెల కాపరి ఆయన చేస్తున్నటువంటి 2 ముఖ్యమైనటువంటి కార్యములు, 2 ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి అంటే, గొర్రెలను పోషించడం మొదటిది, గొర్రెలను రక్షించడం రెండవది. గొర్రెలను పోషించేటటువంటి కాపరి ఆయన. ఇదిగో గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. గొర్రెలను, దేవుని ప్రజలైనటువంటి గొర్రెలు అనగా దేవుని పిల్లలను పోషించడానికి, దేవుని పిల్లలకు నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. రెండవదిగా, నేను గొర్రెల మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టడానికి, దొంగల నుండి, మరి అపాయముల నుండి, జిగటగల దొంగ ఊబిలో నుంచి, ఇరుకులో నుంచి, ఇబ్బందిలో నుంచి తన గొర్రెలను రక్షించడానికి, తప్పిపోయినటువంటి గొర్రెలను తిరిగి సమకూర్చటానికి, మరి దేవుని ఎరగనటువంటి ప్రజలను దేవుని యొద్దకు నడిపించటానికి ఆ క్రీస్తు ప్రభుల వారు రక్షకుడుగా, రాజుగా ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. మరి ఈ విషయాలు పాత నిబంధన గ్రంథ కాలం నుంచి కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథకాలం మొదలుకొని దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగమును ఆయనే పోషించువాడని, ఆయనే రక్షించువాడని, ఆయనే వారిని కాపాడువాడని అనేక సార్లు తన ప్రవక్తల ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ గొర్రెల కాపరి 2 సాదృశ్యములు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. గొర్రెల కాపరి ద్వారా మొట్టమొదటిది, ఆ గొర్రెల కాపరి గొర్రెలను పోషిస్తూ ఉన్నాడు. గొర్రెలను ఇదిగో పచ్చిక జలముల చెంతకు నడిపిస్తూ ఉన్నాడు. 23వ దావీదు కీర్తన మనందరికీ తెలుసు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన
సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన పోషణ ఎలాగుందో ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అలాగే తన రక్షణ ఎలాగుంటుందో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. కారణమేమిటి? నీవు నాకు తోడయ్యుందువు. హల్లెలూయా. హిజ్ presence, the presence of God, and He is with me, for thou art with me. Even though I walk through the deepest valley, I will fear no evil, for you are with me. Hallelujah. ఎందుకు దావీదు ఆ మాటలు అంటున్నాడంటే, దేవుడు మన పక్షమున ఉంటే, దేవుడు మనతో కూడా ఉంటే ఆయనే మన రక్షకుడు. మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ప్రియులారా, ఆయనే మనలను పోషించే దేవుడు, ఆయనే మనలను రక్షించే దేవుడు. హీఈస్ జెహోవా రాహ్. యెహోవా మనలను కాపాడేవాడు. యెహోవా నా కాపరి, జెహోవా రాహ్. మరి ఆ కాపరి అయిన దేవుని గురించి మరికొన్ని విషయాలను రేపటి పాఠంలో నేర్చుకుందాం. ఆ కాపరి అయినటువంటి దేవుడు మరి మనతో కూడా ఉన్నాడని మర్చిపోవద్దు. మనలను పోషించడానికి, మనలను రక్షించడానికి, మనలను నిత్యము నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభుల వారిగా, ఇమ్మానుయేలను దేవుడుగా మనతో కూడా ఉన్నాడు. మరి అట్టి దేవుని సన్నిధిని నిత్యము మనం కలిగి ముందుకు సాగుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ ప్రభువా, ఆశ్చర్యము కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చాలని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించి నడిపించిన తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీరే మమ్మల్ని పోషించే దేవుడు, మీరే మమ్మల్ని పాలించే దేవుడు, మీరే మమ్మల్ని రక్షించే దేవుడు అనేటువంటి ఆ గొప్ప సత్యాన్ని మేము గ్రహించుకొని మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఇమ్మానుయేలను దేవుడుగా మాతో కూడా యుగ యుగములో ఉన్నాడనేటువంటి ఆ గొప్ప సత్యాన్ని, మర్మమును మేము గ్రహించి ప్రభా మీ కొరకు బలమైన సాక్షులముగా, మహిమగల కుటుంబాలుగా, సంఘములుగా ఈ లోకంలో జీవించే కృపాభాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డలందరినీ మీ కృప చేత బలపరచండి. మీ యొక్క పరలోకపు జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించండి అయా. దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలకు ధైర్యం అనుగ్రహించండి తండ్రి. బిడ్డల చుట్టూ, కుటుంబాల చుట్టూ మీ కాపుదల దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, గొర్రెల గొప్ప కాపరి, మంచి కాపరి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.